40వ వచనము 41వ వచనం నేను చదువుతాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం అండ్ 40వ వచనము 41వ వచనాన్ని చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే చక్కగా చూడండి, ఈ మాటలు ఆలకించండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేనో. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? గుడ్. ఎలీషా ద్వారా జరిగిన 7వ అద్భుతం ఇది. ఈరోజు ఈ అద్భుతమైన సందేశానికి టైటిల్ ఏమిటంటే, కుండలో ఉన్న విషపు ఆహారాన్ని బాగు చేయుట. అందరూ నాతో చెప్పండి ఈ మాట. కుండలో ఉన్న విషపు ఆహారాన్ని బాగు చేయుట. ఇది ఈరోజు మన సందేశం పేరు. ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన 7వ అద్భుతం. దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని వాక్యం ఎన్నిసార్లు మనం చదువుతున్నాం, అందులో ఏదో ఒక కొత్త పాఠం ప్రభు మనకి నేర్పిస్తూనే ఉంటారు. గత కాలాలన్నిటిలో ప్రతిరోజు ఒక సరికొత్త కోణంలో దేవుడు మాట్లాడుకుంటూనే వచ్చారు. ఈరోజు కూడా దేవుని స్వరం మనం వింటాము. మనందరితో నా ప్రభు సూటిగా మాట్లాడునుగాక. జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు దృష్టి పెట్టండి. ఈ అధ్యాయాల్లో ఉన్న స్టోరీని నేను మీకు ముందుగా స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో హైలైట్స్ అన్నీ కూడా మీకు పాయింట్స్ వేస్గా చెప్తాను. ఎలీషా అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. గురువుని మించిన శిష్యుడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏలియా ద్వారా ఒక్క శిష్యుడు ఎలీషా తయారైతే, ఈ ఎలీషా ద్వారా 100 మంది శిష్యులను తయారు చేశాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఎంత బలమైన ప్రవక్తగా, ఎంత గొప్ప దైవజనుడిగా వాడబడుతున్నాడో చూడండి. గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. వాళ్ళ గురువు దగ్గర ఈయనైతే ఒక్కడిగానే ఉన్నాడు. కానీ ఈయన సేవ వచ్చినప్పటికీ, ఈయన కాలం వచ్చినప్పటికీ 100 మంది శిష్యుల్ని తయారు చేశాడు. అద్భుతం. ఈయనకి ఒక అద్భుతమైన పాఠశాల ఉంది, శిష్యుల పాఠశాల. చక్కని అద్భుతమైన పాఠాలు దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు. శిష్యులు అనేకులు నేర్చుకుంటూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. రోజులు గడుస్తున్నాయి, కాలం గడుస్తూ ఉంటుంటే విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఎలీషా అప్పటి వరకు షునేమిలో ఉన్నాడు. షునేమి పట్టణం నుంచి ఇప్పుడు గిల్గాలు అనే ప్లేస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కరువు విలేతాండం చేస్తూ ఉంది. ఇప్పుడు మరి కరువులో ఉన్న తన దగ్గర ఉన్న శిష్యులకి ప్రతిరోజు పాఠం చెప్పాలి. ప్రతిరోజు పాఠంతో పాటు శారీరక ఆహారాన్ని కూడా సిద్ధపరచాలి. పని వాళ్ళకి చెప్పాడు, బాబు నేను శిష్యులకి పాఠం చెప్పాలి, వర్తమానం చెప్పాలి. వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ని వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను కనుక వాళ్ళకి ఆహారాన్ని అయితే మీరు సిద్ధపరచండి, నేనైతే వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తానని పని వాళ్ళని పిలిచి ఆహారం సిద్ధపరచమని చెప్పాడు. వెంటనే చెప్పినట్లుగానే ఒక పెద్ద కుండ ఒకటి పెట్టమన్నాడు. పొయ్యి మీద పెద్ద కుండ ఒకటి ఏర్పాటు చేశాడు. కుండ పొయ్యి మీద పెట్టారు. ఇప్పుడు వంట ప్రిపేర్ చేయాలి. వంట సిద్ధం చేయటం కొరకు మరి ఏదో ఒకటి కూర, ముందుగా మనం వంట చేసేటప్పుడు ఏ కూర వండాలో ముందుగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం. ఆ కూరకు ముందే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు, మసాలా అన్నీ రెడీ చేసుకుంటాం. సో వీళ్ళు విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ పనోడు పొయ్యి మీద కొండ పెట్టి ఇప్పుడు కూర కోసం ఇప్పుడు పొలంలో అడ్డపడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ముందే అన్నీ రెడీ చేసుకోవాలి కదా. మనోడు అట్టు కాకుండా పొయ్యి పెట్టిన తర్వాత అప్పుడు వెళ్తూ ఉన్నాడు.
ద్రాక్ష తోటలోకి వెళ్ళి కొన్ని ద్రాక్షకు సంబంధించిన కొన్ని తీగలు, ఆకులు అవన్నీ కూడా కోసుకుని వచ్చాడు. ఒడి నిండా కోసుకుని వచ్చాడు. ఆ కోసుకొచ్చిన ఆ ద్రాక్షలు ఎలా ఉన్నాయంటే వెర్రి ద్రాక్షలు తెచ్చి ఆ కొండలో వేసి ఆహారం వండాడు. బాగానే వండేశాడు. శిష్యులందరూ కూడా క్లాస్ అయిపోయింది, భోజనానికి బెల్ల కొట్టినట్లుగానే వాళ్ళందరికీ భోజనం దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు భోజనం దగ్గర కూర్చున్నప్పటికీ వడ్డిస్తూ ఉంటుండగానే తింటుండగానే, దైవజనుడా ఈ కుండలో విషం ఉంది, వాళ్ళు తినటం మానేశారు. ఇప్పుడు దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు వెంటనే అన్నాడు, కొంత పిండి ఒకటి తీసుకురండి. దైవజనుడు కొంత పిండి తెమ్మని చెప్పినప్పుడు ఆ పిండి తీసుకెళ్ళి ఆ కుండలో వేసినప్పుడు అద్భుతం, ఆ భోజనము మాధుర్యంగా మారిపోయింది. విషం ఏమీ లేకుండా, కుండలో ఏ జబ్బు లేకుండా ఆహారం ఆరోగ్యకరంగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఇది ఎలీషా కాలంలో జరిగిన అద్భుతం. అయితే ఇందులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి సిద్ధపడితే అక్షరం అక్షరానుసారంగా మనం ధ్యానించొద్దు, కానీ ఆ అక్షరం వెనకాల ఏదో ఒక ఆత్మీయ పాఠం దేవుడు మనకి చెప్తున్నాడు కనుక ఆ పాఠాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటా ఈరోజు ఆయన అద్భుతం కొరకు ఎదురు చూద్దాం. యేసు నామంలో కొండలో ఉన్న విషమంతా తొలగిపోయి జబ్బేమీ లేకుండా వాళ్ళకి ఆహారం ఆరోగ్యకరంగా ఎలా మారిందో మీ ఇంటిలో కూడా మీ కుటుంబాల్లో కూడా యేసయ్య ఈ అద్భుతాన్ని ప్రారంభించునుగాక. ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, బలపరచునుగాక. ఆయన చేయటానికి సమర్థుడే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాడు. రైట్, ఈ స్టోరీలోకి నేను వెళ్తా ఉన్నాను, ఒక్కొక్క మాట ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వాస్తవంగా ఎలీషా ఉన్న కాలం, అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు అంటే షునేమి పట్టణంలో ఉన్నాడు. అక్కడి నుంచి గిల్గాల్కి వచ్చాడు. మీరు ఇలా నోట్ చేసుకుంటే బాగుంటుంది, షునేమి టు గిల్గాలు. దీంట్లో ఒక పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఏందయ్యా బ్రదర్ అంటే ఇదంతా ఇంట్రడక్షనే. అమలాపురం టు హైదరాబాద్ బస్సులు చూస్తూ ఉంటాం కదా, మనకి చిన్నప్పుడు అవి అక్కడక్కడ బోర్డులు కనబడుతూ ఉంటాయి. అమలాపురం టు రాజమండ్రి, అమలాపురం టు కాకినాడ, ఇట్లా. సో ఇప్పుడు ఎలీషా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే షునేమి నుండి గిల్గాల్కి వెళ్ళాడు. ఒక్కసారి మనసు పెడదామా, షునేమి పట్టణంలో ఎలీషా స్థితి ఎలా ఉంది చెప్పండి. గనురాలైన స్త్రీ ఇంట్లో ఉన్నాడు. ఆ స్త్రీ ఎంత ఘనమైన స్త్రీయో గత రాత్రి చెప్పాను. దైవజనుడి కోసం ఒక గది కట్టించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే షునేమిలో సమృద్ధి ఉంది. దైవజనుడిని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ వచ్చారు ఆ ప్రాంత ప్రజలే. షునేమిలో సమృద్ధి ఉంది. ఇప్పుడు ఎలీషాను దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలుసా? గిల్గాలు. అంటే అక్కడ కరువు ఉంది. మీరు నోట్ అని చేసుకుని ఏమనాలంటే సమృద్ధిలోంచి కరువులోనికి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్ మనకు కూడా ఎదురవుతూ ఉంటుంది. ప్రత్యేకంగా వివాహాలు చేసుకున్న, నూతనంగా జతపరచబడిన కుటుంబాలు, కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అంటేనే మోడల్ అని ఎవరో అన్నట్లుగా వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మోళ్ళ ఇంట్లో అప్పుడు ఉన్నప్పుడే బాగుండేది, అత్తోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి బాధలేంటి, కష్టమేంటి, ఈ దుఃఖం ఏంటి అనుకునే కోడలు లేకపోలేదు. లేకపోతే అల్లుళ్ళు వివాహం కాకముందే పరిస్థితులన్నీ బాగున్నాయేమో, ఏంటి బాధలు అని అనుకునేవాళ్ళు. లేకపోతే ఉద్యోగం వచ్చిన కుటుంబాలుగా కట్టబడిన పిల్లలు చదివించబడుతున్న, ఉద్యోగాలు చేసుకుంటున్నా ఒకప్పుడే బాగుందేమో, ఇప్పుడేంటి పరిస్థితి, దేవుణ్ణి నమ్ముకోకముందే బాగున్నామేమో,
దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరీ కష్టాలు ఎక్కువైపోయినాయేమో అని ఇలాంటి భావనతో ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇప్పటికీ సమాజంలో లేకపోలేదు. ఈరోజు నా ఆశ, ఎలీషాకు దేవుడు ఆయన నడిపించిన విధానం గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ గురువుగారు కూడా ఈ అనుభవం గుండానే వచ్చాడు. ఆమెను చెప్పండి. గురువుగారు రాకుండా శిష్యుడు ఈ అనుభవంలోకి రాలేదు. గురువుగారు ఏ అనుభవంలోకి వచ్చాడు తెలుసా? కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. వాగు దగ్గర రొట్టె మాంసం రోజు వచ్చేవి. మళ్ళీ అక్కడి నుంచి సారేపోతే విధవ ఆవిడకే లేదు తినటానికి. వెళ్ళమన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి కర్మేలు, అక్కడి నుంచి హోరేబు, మజిలీలు జరుగుతూనే వచ్చినాయి కదా. మన జీవితంలో కూడా ఈ విషయాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉంటున్నాను. ఈరోజు మీకు ఈ ఇంట్రడక్షన్ అంతట్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ సబ్జెక్ట్ అంతటికి పాఠంలో మీకు ప్లెయిన్గా చెప్పడానికి ఇష్టపడేది ఏంటంటే, దేవుడిని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో అద్భుతం దేవుడు ప్రారంభించునుగాక. చూడండి, చాలామంది సేవకు వచ్చిన సేవకుల గురించి మాట్లాడతారు. సేవకు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మెయిన్ చర్చిలోకి వస్తారు. వినాలి, నా ముఖం చూస్తూ మీరు ఈ మాటలు వినాలి. నోట్ చేసుకోమన్నప్పుడు నోట్ చేసుకుందరు. కానీ మెయిన్ చర్చ్ దగ్గరికి కొత్తగా ఎవరైనా సేవకు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మందిరం, ఈ ఎక్విప్మెంటు, ఈ అట్మాస్ఫియర్, ఈ జనాభా, ఈ వాతావరణం అంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి, అమ్మో ఇదొక ప్రవాహంలా ఉంది అని వాళ్ళు సేవ చేయాలనుకున్నప్పుడు ఫిక్స్ అయిపోతారన్నమాట. ఇక్కడ అన్నీ సమృద్ధిగానే కనబడతా ఉంటాయి. అన్నతో నాతో పాటు వెళ్ళాలంటే అన్నతో పాటు ఏసీ కారులో వెళ్ళొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఇక్కడ ఉంటే, ఇక్కడ మందిరం ఆరాధన జరుగుతుంటుంటే విస్తారమైన జనాభా ఉంటుంది. ఇక్కడ సౌండ్ సిస్టము, ఆ ఎఫెక్ట్లు, ఆ కీబోర్డులు, అన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ చేసి సడన్గా ట్రాన్స్ఫర్ అని బ్రాంచీలకి పంపించినప్పుడు అక్కడ రోజు దోమలు కొడుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ మోటార్ ఉండదు. అక్కడ విశ్వాసుల సంఖ్య చాలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తక్కువ మంది సమకూర్చబడతారు. సో మెయిన్ చర్చ్లో నుంచి ఇప్పుడు బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సౌకర్యాలు అంత తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అన్న మనసు ఎప్పుడు మారిపోతుందో. దేవుడికి స్తోత్రం. మెయిన్ చర్చ్కి నన్ను ఎప్పుడు మార్చేస్తాడో, ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండు నాకు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి అమ్మా గట్టిగా. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళకి ఆ మనసు ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. వాక్యమే ఆధారాలు. ఎందుకంటే అన్నీ వాళ్ళకి సౌకర్యాల నుంచి కష్టాల్లోకి వెళ్ళటం కష్టమే. కానీ ఎందుకు అలా పంపిస్తామంటే, వాళ్ళు కూడా ఆ శ్రమ తెలిస్తే వాళ్ళ సేవ కూడా అభివృద్ధి చేసుకోవటానికి అద్భుతం దేవుడు వాళ్ళ జీవితంలో జరిగిస్తాడు. ఆమేనండి. కాబట్టి సేవకులైనా విశ్వాసులైనా, ఇంతకీ దేవుడు ఎలీషాను షునేములోంచి గిల్గాల్కి ఎందుకు పంపించాడు తెలుసా? ప్రజలు కరువులో ఉన్నారు. ఆమెను చెప్పండి ఒకసారి. కరువులో ఉన్న ప్రజల్ని దైవజనుడి ద్వారా సమృద్ధి చూడాలి వాళ్ళు. దేవుడు నేను ఒక ప్రాంతానికి ఎందుకు పంపిస్తారు తెలుసా? అక్కడ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నా, అక్కడ ప్రతికూలమైన స్థితిగతుల మధ్యలో ఉన్న నువ్వు వెళ్ళుట ద్వారా అక్కడ స్థితిగతులన్నీ మార్పు చెందునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? తప్పకుండా దేవుడు నీ కుటుంబ పరిస్థితుల్ని మారుస్తాడు. చూడండి, దీనికి అనుబంధంగా ఈ స్టోరీ అంతటికి ఒక చిన్న కీవర్డ్ మీకు చదివిస్తాయి. ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళ్తాను. చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 44:24. గర్భం నుండి నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. అందరూ చెప్పండి ఒకసారి ఆమేన్ అంటారా?
నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తాన్ని నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి, యేసయ్యకి మహిమ చెల్లించండి. నిన్ను నిర్మించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పోలికతో ఆయన స్వరూపంలో నిన్ను చేశాడు కదా. నిన్ను నిర్మించిన దేవుడు నీ జీవితంలో సమస్తము కూడా సమస్త మేలులు సమకూడి జరిగించునుగాక ఆయన చేయటానికి సమర్థుడే. అందుకని ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదు అని బాధపడొద్దు. కానీ దేవుడు చిత్తం లేకుండా ఆయన ఏది చేయలేడు కనుక నీ జీవితంలో నువ్వెక్కడున్నా నీ ద్వారా సమస్త కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. భక్తుడు అంటాడు కదా, నువ్వు సమస్తము చేయగలవని నేను ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. శ్రమ నొందుట మనకు మేలే. కొన్నిసార్లు వివాహమైన కుటుంబాల్లో అత్తింట్లో అడుగుపెట్టిన కోడలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, భర్తకు చూస్తే సరైన జీవన ఆధారం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంట్లో పరిస్థితులు అంతగా అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు. కానీ నిన్ను దేవుడు ఆ అత్తవారింటికి ఎందుకు పంపించాడో తెలుసా? నీ ద్వారా ఆ కుటుంబం అంతా చక్కని మార్గంలో కట్టబడునుగాక. మా అమ్మ గురించి నాకు ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు గుర్తొచ్చింది. మా అమ్మ వాళ్ళ నాన్నగారు టీచర్, అంటే మా తాతయ్య గారు టీచర్, అమ్మమ్మ వాళ్ళ తాతయ్య గారు టీచర్. పిల్లలందరినీ బాగా చదివించాడు. 4 కూతుర్లు 4 కొడుకులు, అంటే 80 సంతానం. మా అమ్మమ్మ పేరు మహాలక్ష్మి, నిజంగా పేరుకి తగినట్లుగా మహాలక్ష్మి అని చెప్పాలి. అందరినీ బాగా చక్కగా చూసుకుంది, బాగా పెంచింది. ఏ తండ్రి అయినా పిల్లల పెళ్ళిళ్ళ విషయాలకు వచ్చినప్పటికీ ఏం ఆలోచిస్తాడంటే బరువు దించుకోవాలి అని అనుకుంటారు. ఏదో ఒక ఇప్పుడు 8 పెళ్ళిళ్ళు చేయాలి. మరి ప్రత్యేకంగా కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయాలంటే కట్నాలు కానుకలు అవన్నీ ఇచ్చి పంపించే బాధ్యతలు ఉంటాయి కదా. పెద్ద కూతురికి సంబంధం వెతికినప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు దొరికారు. సరే, వాళ్ళకి అన్ని బాగున్నాయి పరిస్థితులు అనుకుని ఆయనకి వివాహం చేశారు. మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కవల పిల్లలు. మా అమ్మ పేరు లక్ష్మీబాయి, ఆవిడ పేరు రమాబాయి. దేవుడికి స్తోత్రం. సరే, అంత బాగానే ఉంది. నెక్స్ట్ మా అమ్మగారికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు మా తాతయ్య గారు ఏం ఆలోచించారంటే, అప్పట్లో వ్యవసాయం బాగా ఉండేది. ఆ తర్వాత ఎడ్లు బండ్లు ఉండేవి, పాడి పంటలు అన్నీ ఉండేవి. మా తాతయ్య ఏమో ఆలోచించాడంటే, మా అమ్మని అందరూ ఇంట్లో ఏమనిపిస్తారు, చిన్నక్క. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే ఇద్దరు కావాలి పిల్లలు కదా, పెద్దక్క చిన్నక్క అట్లాగనేవారు అన్నమాట. వాళ్ళు ఏం ఆలోచించారంటే, వీళ్ళకి ఇంత ల్యాండ్ ఉంది, వ్యవసాయం ఉంది, ఏమి అవసరం లేదు, కొబ్బరి చెట్లు దింపొచ్చేస్తాయి, లేకపోతే పాడి వల్ల వీళ్ళకి ఆశీర్వాదకరంగా అన్నీ ఉంటాయి, ఏమి పర్వాలేదు, అన్నీ బాగుంటాయని ఆ విధంగా ఆలోచించారు. ఆ తర్వాత 3వ చిన్నమ్మకేమో పోస్ట్ మ్యాన్ ఆయన్ని పెళ్లి చేశారు. లాస్ట్కి వచ్చినప్పటికీ ఈ యొక్క ఇన్స్పెక్టర్ సార్ ఈ లోన్స్ ఇస్తారు చూసారా, దానికి సంబంధించిన అలాగ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అయితే విచిత్రమైతే అందరి ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మా నాన్నగారు ఒక్కడే అవటం వల్ల పెద్దగా ఇంటి బాధ్యతలు ఏమీ తీసుకోలేదు. మా నాన్నగారు కుటుంబ బాధ్యతలు ఏమీ తీసుకోలేదు. మా నాన్నమ్మ బాగా గారం పెట్టేసింది. అయితే ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అంతకంతకు అలాగా ఉంటుంటే అమ్మ మాత్రం ఎంతో బాధ్యత తీసుకుంది. మమ్మల్ని కూడా కూర్చోబెట్టి బాధ్యతలన్నీ చెప్తా ఉండేది. అవన్నీ నాకు ఇందాక వాక్యం రాసుకుంటున్నప్పుడు గుర్తొచ్చినాయి. అంటే కొన్నిసార్లు అత్తవారింటికి వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ అదో రకంగా ఉన్నప్పుడు కోడలుగా మా ఇంట్లో మా అమ్మగారు అడుగు పెట్టిన తర్వాత బాధ్యత కలిగిన కోడలుగా, అంటే ఏ చెట్టుకి ఎన్ని కాయలు పడుతున్నాయి, ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, వ్యవసాయ పంటలు ఏంటి, ప్రతిదీ ఒక పుస్తకం, పొద్దుల పుస్తకం ఉండేది. ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది, ఇంటిలో మెయింటెనెన్స్ లేకపోతే రాబడి ఎంత, పిల్లల చదువులు ఏంటి, అన్నీ ప్రతిదీ అమ్మే చూసుకుంటూ ఉండేది.
మమ్మల్ని కూర్చోబెట్టి చెప్తా ఉండేది. ఎప్పుడైతే మా అమ్మగారు ఆ ఇంటికి కోడలుగా వచ్చారో కుటుంబ పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా, మా పిల్లలుగా నలుగురిని మమ్మల్ని బాగా చదివించారు. బాధ్యత కలిగిన తల్లిగా ఉంది. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు కోడలుగా వెళ్ళిన కుటుంబాల్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురవ్వచ్చు. అలాగని ఏంటి నాకు నా దేవుడు ఇలా రాసేసాడు అనుకోవద్దు. కానీ నీ ద్వారా మీ అత్తోళ్ళు కుటుంబం కట్టబడునుగాక. యేసు నామములో సమస్తము నిన్ను నిర్మించిన దేవుడే సమస్తము జరిగించునుగాక. గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాలు అని నోట్ చేసుకోండి. అంటే ఈ అద్భుతం, ఈ కుండలో విషమంతా పోయి అది ఆహారం ఏ జబ్బు లేకుండా జరగటానికి ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాలు అక్కడ జరిగాయి. ఇంచుమించు ఒక 4 సందర్భాలు నేను మీకు చెప్పడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుంటూ మీతో మాట్లాడి బోధించడానికి ఇష్టపడుతున్నాను. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరుచునుగాక. ప్రశ్న నోట్ చేసుకోండి. ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాలు ఏవి అని క్వశ్చన్ నోట్ చేసుకుని ఒక 4 మాటలు మీకు చెప్తాను. నెంబర్ 1, మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుగా విందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాక ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అందరూ ఆమెనంటారా? మొదటి మాట, పెద్ద కుండ ఏర్పాటు చేశాడు అనండి. ఎంత పెద్దగా చెప్పాలి మీరు? చిన్న కుండలా చెప్తున్నారు. గట్టిగా చెప్పండి, పెద్ద కుండ. అందరూ చెప్తే వినబడాలి. పెద్ద కుండ ఏర్పాటు చేశాడు. ఆమేన్. సో నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కరువుల వాస్తవంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరువు, ఆహారమే లేదనుకుంటే కరువులో బాధపడుతూ ఉంటుంటే, ఇప్పుడు పనివాడితో ఎలీషా ఏం చెప్తున్నాడు తెలుసా? పెద్ద కుండ ఒకటి తీసుకురా అన్నాడు. పొయ్యి పెట్టు, వెలిగించు, పెద్ద కుండ అన్నాడు. సో నేను దీన్ని ఆలోచించినప్పుడు, ఈ పెద్ద కుండ మనకేం నేర్పిస్తుంది బ్రదర్ అంటే, కుండ అంటేనే మానవ జీవితానికి గుర్తు. ఎలా? నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వాని ఆస్కారాంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. మనం మన్నే కాబట్టి తిరిగి మరలా మన్ను అయిపోతాం. కొండ కూడా మట్టితోనే తయారవుతుంది. సింపుల్గా కొండ ఈక్వల్ టు మానవ జీవితం, అంతవరకు ఓకే. మరి పెద్ద కొండ అంటే పెద్ద మనిషినా? ఏం మాట్లాడట్లేదు మీరు. పెద్ద కొండ అంటే ఆత్మీయంగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. విజన్, ఆమేన్, దర్శనం. నీకు పెద్దగా పెద్ద మనసుతో ఆలోచించే ఆలోచన నీకు రావాలి. నీ విజన్, నీ దర్శనం పెద్దగా ఉండాలి. ఆల్రెడీ కరువులోనే ఉన్నారు, ఆహారమే లేదు, కానీ దైవజనుడు చెప్తున్నాడు పెద్ద కొండ తీసుకురండి అన్నాడు. అంటే పెద్ద కొండ ఈక్వల్ టు దర్శనం, విజన్. నీ లైఫ్లో, నీ జీవితంలో ఏదైనా సాధించాలని నువ్వు అనుకుంటే నీకంటూ ఒక పెద్ద గోల్ ఉండాలి, పెద్ద దర్శనం నీకు ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా యేసు నామములో దేవుడు మార్చునుగాక. మీకు కావాలంటే బైబిల్లోంచి ఒక రిఫరెన్స్ మీకు చదివిస్తాను. చదువుదాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదామా?
ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు దర్శనమందు వచ్చి, ఆ మాట ఇచ్చేసుకోవాలి, దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది. ఆమేనండి. అసలే అబ్రహాముకేమో పిల్లలు లేక బాధపడుతున్నాడు. దేవుడు అంటాడు దర్శనమందు కనబడి, అబ్రమా వాక్యము దర్శనమిచ్చి భయపడకు, నీ బహుమానం అత్యధికమవుతుంది. నీ పిల్లలు అదిగో చూడు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. ఇదిగో చూడు నీ సంతతి ఇసుక రేణు వలె విస్తరిస్తారు. ఏమండి, అసలు ఒక్క పిల్లోడు కూడా లేకుండా బాధపడుతుంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ బహుమానం ఇసుక రేణువుల వలె ఉంటాయి, ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తావంటే ఎవరికి నమ్మిక కుదురుతుందండి? ఒక్క పిల్లోడిని ఇవ్వండి బాబు చాలే, ఆ నక్షత్రాల సంగతి దేవుడు ఎరుగును, ఆ ఇసుక రేణువుల సంగతి దేవుడు ఎరుగును, కానీ ఒక్క పిల్లోడిని ఇస్తే చాలు నా అవమానం కొట్టివేయబడుతుందా అనుకోవాలి అబ్రహాం. కానీ గొప్ప విజన్, నీ బహుమానం అత్యధికమవుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే అడుగు పెట్టడానికి స్థలం లేదు అబ్రహామును పిలిచినప్పుడు. వాక్యం ఏముందో తెలుసా? పాదము పెట్టుటకు కూడా చోటు లేదంట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఏకంగా దేశాన్ని ఇచ్చేతను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు నమ్ముతారు చెప్పండి? అదే పెద్ద కొండ అంటే నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నీ విజన్ ఎలా ఉండాలంటే పెద్దగా ఉండాలి. విజన్, దర్శనం. అబ్రహాము నమ్మాడు కనుకనే అడుగు పెట్టడానికి స్థలం లేకపోయినా దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ. ఆయన సంతతిని ఇసుక రేణువు వలె విస్తరింపచేశాడు. వాళ్ళ నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. అసాధ్యమైనది యెహోవాకు లేదని నిరూపించాడు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే పెద్దగా ఆలోచించు, పెద్ద మనసుతో ఆలోచించు. నీ ఎదుట ఏ సమస్య ఉన్నా అది పరిష్కారం కావాలంటే నీ విజన్, నీ దర్శనం, నీ గోల్ బట్టి ఆధారపడి ఉంటుంది. యేసు నామములో అలాగు జరుగునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? దైవజనుడు జయరాజయ్య గారు మాకు సేవకుల కూడికలో ఒకసారి చెప్పారు. ఏమనంటే, సేవకులైన మీరు మీ విజన్ ఎలా ఉండాలి తెలుసా? ఇక సెంటుల్లో మందిరాలు కాదు, ఎకరాల్లో కట్టాలి మీరు అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్ప. మేము అప్పటి నుంచి అదే ప్రార్థన, ఎక్కడ దాసాడో మరి ఎకరాల్లో మరి యేసు రక్తం చేయమేనా ప్రార్థన అయితే రహస్యమందు చూస్తున్న దేవునికి నేను అడుగుతూ ఉన్నాను. మీటింగ్స్ పెట్టాలన్నా ఏది చేయాలన్నా ఇరికిరికిలోనే ఉన్నాం ప్రభా. విశాలమైన స్థలం ఒకటి మాకు దేవాన్ని సిద్ధపరుస్తున్నావు, మా విజన్ మీరు అత్యధికం చేయబోతున్నావు. ఆమేన్. సో నేను బ్రదర్స్తో చెప్తాను, వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒకసారి అయితే పెద్ద బ్రదర్ అనుకుంటా, ప్రభా ఈ ఖాళీ స్థలాలన్నీ చేస్తున్నా ప్రభా ఆమెన్ అన్నాడు. ఇక్కడి నుంచి హంగ బైపాస్ రోడ్ వెళ్ళిపోవాలంట, ఇట వెళ్ళిపోవాలంట. విజన్ దేవుడు నెరవేరుస్తాడు. మనకి విజన్ పెద్దగానే ఉండాలి. చదువుకునే పిల్లలు కూడా ఫస్ట్ మార్కు అని విజన్ ఉంటే కనీసం పాస్ మార్క్ అయినా మీకు వస్తుంది. జీవన ఆధారం మీ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రులు కూడా ఏ విధంగా ఉండాలో ఒక ప్లానింగ్ మీకు ఉండాలి. ముందు ఆ అద్భుతం జరగటానికి పెద్ద కొండ ఏర్పాటు చేశాడు ఎలీషా. అంటే అది విజన్, దర్శనానికి గుర్తుగా ఉంది. నీ తలంపుల్లో కూడా యేసయ్య అలాంటి కృపను అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమెనంటారా? నిర్గమకాండం లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుదాం. మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే పొందబోయే బహుమానం మీదే దృష్టి నిలిపాడు. చాలు. ఇక్కడ ఇందులో మీకు ABC 3 మాటలు చెప్తాను. అంటే మోషే పెద్దవాడైన తర్వాత, అంటే పెద్ద మనసుతో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా? పెద్ద కొండ, పెద్ద మనస్తత్వం, పెద్ద దర్శనం కలిగిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసా? ABC అని 3 మాటలు ఇందులో చెప్తాను మీకు. ఎంచుకునుట అనండి. వినబట్లేదు నాకు. ఎంచుకునుట అంటే పెద్దోళ్ళకి మనసు ఎలా ఉంటుందంటే ఎంపిక కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎంచుకునే విధానాన్ని బట్టే నీ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. చదువుకునే పిల్లల్ని చూడండి, ఏ గ్రూప్ తీసుకుంటావరా అని అడుగుతారు ముందే. ఎంచుకోవటం, సెలెక్ట్ చేసుకోవటం. వాళ్ళ ఫ్రెండ్లు ఏదైతే చదువుతున్నారో అదే తీసుకోవాలని వాళ్ళు కూడా, మా ఫ్రెండ్ ఏం చదువుతున్నాడు నేను అదే చదువుతాను, అదే తీసుకుంటానంటాడు. ఒక్క వారం రోజు కాలేజీకి వెళ్తే అవి ఏమీ అర్థం కాదు. ఆ ఎంపీసీలోంచి హంగా హెచ్ఈసీలోకి వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఎందుకు బ్రదర్ అంటే వాడి ఎంపిక సరిగ్గా లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఏది తీసుకుంటే వాడు అదే తీసుకుని. నేనంటే అలా కాదు, కానీ నీవు ఎంచుకునేది నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీ ఎంపికలో ఏది పెద్దోడు అవుతున్నావు కాబట్టి, బాల్య దశలోంచి యవ్వన కాలంలోకి వచ్చావు, యవ్వన కాలంలోంచి ఇంకా ఎదుగుతావు, నీకు ఒక ఫ్యూచర్ ఉంది. ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయటం కొరకు పెద్ద కొండ, ఎలీషా చెప్తున్నాడు పెద్ద కొండ పెట్టండి. అదే పెద్ద ఎంపికలు నీ ఆత్మీయ జీవితంలో పెద్ద మనసుతో నువ్వు ఆలోచిస్తే ట్యూన్ చేసుకోవాలి. ఎంపిక కరెక్ట్గా ఉండాలి. ఎంచుకునే విధానం బాగుండాలి. ఎందుకంటే నీకు టీచర్ ఫీల్డ్ అంటే ఇష్టమా, అది నీకు ఇంట్రెస్ట్ని బట్టి ఆ ఎంపిక సెలెక్ట్ చేసుకో. లేకపోతే ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నావా ఆ ఫీల్డ్, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా అది. సో నీది ఏ ఎంపిక చేసుకున్న, చదువుకునే పిల్లలు ఎంపిక చేసుకునే విషయంలో ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఇక వివాహ విషయంలో కూడా నీ ఎంపిక కరెక్ట్గా ఉండాలి. ఎంపిక ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఎంచుకునే విధానం సరిగ్గా లేకపోతే జీవితంలో ఎంతో నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది సమాజంలో చూస్తున్నాం. అందుకే వయసు పెరుగుతున్నప్పుడు లేకపోతే భక్తులు ఎదుగుతున్నప్పుడు మన ఎంపిక, మన ట్యూన్ బాగుండాలి. యేసు నామములో ఎంచుకునే విషయంలో మీరు పెద్దవాళ్ళుగా ఎదుగుదురుగాక. ఆమేనండి. యోచన అంటే ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఆలోచించే ఆలోచన సరిగ్గా లేకపోతే ఫ్యూచర్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎదుగుతున్న యవ్వన పిల్లలకి నేను చెప్పే మాట, పెద్ద కుండంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి ఒక ఆలోచన నీకు రావాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జీవితంలో ఎన్నో చూసుంటారు వాళ్ళు. ప్రతి విషయంలో పెద్దల ఆలోచన మనకుంటే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు దీవెనకరంగానే ఉంటుంది. దృష్టి ఉంచాలి. ఆమేనండి. గట్టిగా చెప్దాం ఆమేన్. సో ఖచ్చితంగా మన దృష్టి బాగుండాలి. నువ్వు ఏదైతే ఎంచుకున్నావో, దేన్నైతే యోచిస్తున్నావో దాని మీదకే నీ దృష్టి రావాలి. మోషే కూడా అలాగే. మోషే పెద్దోడైన తర్వాత ఐగుప్తి ధనం వద్దు నాకు, ఈ భోగాలు వద్దు నాకు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మేలే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కనుకనే గొప్ప నాయకుడి స్థానంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఎలియాజర్ అనండి, కొంచెం గట్టిగా చెప్పాలా. ఎలియాజర్ ఎంపిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళ యజమానుడు కొడుకుకి పెళ్లి సంబంధం చూద్దామని వెళ్ళాడు. బయలుదేరి పెళ్లి సంబంధం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంపిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒంటెల్ని మోకరింప చేశాడు. నేను వెళుతున్న కార్యం సఫలం అవ్వాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా వెళ్ళాడు. అద్భుతం. తన ప్రార్థన విధానం, ఎంచుకునే విధానం ఎలా ఉందంటే, నాకు నీళ్లు పెట్టాలి, నాతో ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాలి. అలాంటి ఆమెనే నా యజమానుడు కుమారుడికి భార్యగా సెలెక్ట్ చేసుకుంటా. అబ్బా,
ఎంత అద్భుతమైన సెలెక్టింగ్ అండి. నేను ఆశించేది ఏమిటంటే యవనస్తులుగా ఉన్నవాళ్ళు లేదా వివాహ జీవితంలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్న బిడ్డలకి చెప్పే మాట, నీ ఎంపిక ఎలా ఉండాలంటే నిన్నొక్కడిని చూసుకుంటే కాదు, నీ వెనకాలన్న కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఆమె దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పట్లేదు, అలసిపోయినట్టున్నారు. ఖచ్చితంగా ఒంటెలు కూడా చూసుకోవాలి. కొంతమంది ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే అలా కాదు, నేను ఒక్కరిదాన్ని బాగుంటే చాలు, మా ఇంటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బాగుంటే చాలు మా ఇంటి, అట్లా కాదండి. ఎలియాజర్ని పంపించినప్పుడు ఆయన ఎంపిక ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నాడో. నాకు నీళ్ళు ఇవ్వాలి, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు వస్తున్న ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందంటే వాళ్ళు బాగుంటే చాలు, మరి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల సంగతి ఏమైపోవాలి, ఈ ఆలోచన లేదు. ఈరోజు అనేకుల ఆలోచనలన్నీ కూడా పెద్ద మనస్సుతో ఆలోచించే విధానం, పెద్ద కొండ, ఒక నీ విజను, నీ దర్శనం బాగుండాలి. పరిశుద్ధాత్ముడు ఈ దిశగా నిన్ను నడిపించునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలామంది ఇలా అనుకుంటారు, చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా, ఒకవేళ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారనుకోండి, ఏంటో ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఈ హాస్పిటల్లో నర్సుగానే పనిచేస్తున్నాను, ఏంటో ఇంకెంతకాలం ఈ హాస్పిటల్లో నేను నర్సుగా పనిచేయాలి. నేనంటాను, ఏ హాస్పిటల్ అయితే నర్సుగా పనిచేస్తున్నారో అలాంటి తల్లులు మీ ఎంపిక ఎలా ఉండాలంటే, మీరు ఏమనుకోవాలంటే, ప్రభా నేను ఈ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాను, నా కొడుకు ఇదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయాలని మీరు అనుకోవాలి. ఆమెను అనుకోవట్లేదు. అలాగ మీ దర్శనం పెద్దగా కనబడాలి. ఇంకా చాలామంది చిన్నగా కండక్టర్ పోస్ట్, మీ ఆలోచన ఎలా ఉండాలంటే పెద్దగా కలెక్టర్ అవ్వాలయ్యా నా కొడుకు అంటే, మీ విజన్ పెద్దగా ఉంటేనే వాళ్ళ ప్రయత్నాలు కూడా బాగుంటాయి. సమస్తాన్ని దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. వాగ్దానాలు ఉన్నాయి కదా మనందరికీ, బహుతరాలకి నిన్ను సంతోష కారణంగా చేస్తాను. ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ సంకుచిత మనసు కలిగి ఉండడం వల్ల వాళ్ళ విజన్ పెద్దది అవ్వట్లేదు. నీ విజన్ పెద్దగా ఆలోచించగలిగితే అనుకున్న గోల్ని నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. యేసు నామములో దర్శనం విశాలపరచబడునుగాక. ఓకే, సెకండ్ పాయింట్లోకి వచ్చేస్తాను. సెకండ్ 1, రెండవది వెర్రి ద్రాక్ష తీగలు అనండి. గట్టిగా మాట్లాడాలి. వెర్రి ద్రాక్ష తీగలు అనండి. చదువుదామా? రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 39వ వాక్యం. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. చాలు, అందరూ చెప్పండి ఈ మాట నాతో, వెర్రి ద్రాక్ష తీగలు. చాలు. ఇప్పుడు వంటకి వండేటప్పుడు ముందు ఆహారం ఎంత శుభ్రపరుస్తామంటే అంత శుభ్రపరుస్తూ ఉంటాం. చేపల కూర వండాలంటే ఇంకా అక్కోళ్ళకి ఎంత పెద్ద పని అవుతుందంటే అంత పెద్ద పని తోంతోనే ఉంటారు పొలుసంతా పోయేదాకా. ఆ తర్వాత ఇంట్లో ఏ వంటకం చేసినప్పుడైనా మనం చూస్తూ ఉంటాం కదా, కోడి. ఏమో మీరు ఉపవాసాలు ఉండి ఇలాంటివి చెప్తారేంటయ్య గారు, అసలు బాబు మనసు ఏసయ్య స్తోత్రం లేదు చెప్పండి. కోడి వండేటప్పుడు చూడండి, అదే చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, సేదుగొట్టు అస్సలు పొరపాటును కూడా దాంట్లోకి రాకుండా, ఎందుకంటే కూర అంతా పాడైపోతుంది. అంత జాగ్రత్త చేసి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటాం కదా. ఈ కుర్రోడు కూర కోయటానికి వెళ్ళాడు, కానీ ఎట్లాంటి సెలెక్ట్ చేసుకున్నాడంటే వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొచ్చాడు. దాన్ని గుణమెరగక తీసుకొచ్చి ఆ కొండలో వేసి వంట మొదలెట్టాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను,
మన ఆత్మీయ జీవితంలో వెర్రి ద్రాక్ష తీగలు ఎక్కడ పని చేయకూడదు. అందరూ ఆమేనంటారా? ప్రభు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరే. ద్రాక్షావళిలో తీగ ఉంటేనే బహుగా ఫలించేది. అయితే ఈ తీగలు వెర్రి ద్రాక్షలు ఉండకూడదు. దీనికి సరైన ఆత్మీయ నిర్వచనం ఏంటయ్యా అంటే, చాలామంది విశ్వాస జీవితం, భక్తి ఎలా ఉందంటే అది వెర్రితనం అని చెప్పాలి. చాలా అమాయకత్వం అని చెప్పాలి. మనం దేవునిలో ద్రాక్షవల్లో తీగలుగా ఉంటే బహుగా ఫలించవలసిన మనము వెర్రి ద్రాక్షలాగా మారిపోతున్నాం. ఎలాగో చూద్దాం. ఒకసారి ఈ వచనం ఒకసారి చదివిస్తాను, ఆ తర్వాత ఈ వెర్రి ద్రాక్షల గురించి వివరంగా మీకు చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుతారు. యెషయా ప్రవచన గ్రంథం నా ప్రియుని గురించి నేను 5వ అధ్యాయం 1-2 వాక్యాలు. నా ప్రియుని గురించి పాడేదను వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ కలిగిన భూమే అది. ఆ కొండ మీద నా ప్రియునికి ఒక నా ద్రాక్ష ప్రియుడైన యేసయ్యకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి బాగా తవ్వాడు, రాళ్లను ఏరి తీసేశాడు రాళ్ళన్నీ. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఒక శ్రేష్టమైన ద్రాక్ష వల్లి నీవే నాటాడు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష చెట్టుని తొలిపించాను. చాలా భద్రపరిచాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుండను, చూస్తా ఉన్నాడు. అది కారు ద్రాక్ష కాచెను. కారు ద్రాక్షలు, వెర్రి ద్రాక్షలు కాసింది. ఇప్పుడు దేవుని మందిరంలో మనల్ని దేవుడు ఒక ద్రాక్ష తోటలో మనల్ని అంటుకట్టాడు. ఒక తీగగా నిన్ను అంటుకట్టాడు. ఇప్పుడు నీవు ఎలా ఉండాలంటే ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి, కానీ వెర్రి ద్రాక్షలాగా నువ్వు ఉండకూడదు. ఈ ద్రాక్షవల్లి, వెర్రి ద్రాక్షలు వాక్యంలో ఉంది కదా, గుణమెరగక. దానికి సరైన నిర్వచనం మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది వెర్రితనమే, ఇంకా చెప్పుకోవాలంటే అమాయకత్వమే, ఇంకా చెప్పుకోవాలంటే అనేకమైన వ్యసనాలకి బానిసలైపోతున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, వాక్యంలో మీకు చదివిస్తాను. మనిషికి ఎప్పుడు వెర్రోడైపోతాడో తెలుసా అండి? మనిషి జీవితం ఎప్పుడు వెర్రోడిగా మారిపోతాడో తెలుసా? చదువుదాం, లేఖనాల్లో ఈ మాటలు చదవగా విందాం. హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. హోషేయ, దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ 4వ అధ్యాయం 11వ వచనం. వ్యభిచార క్రియలు చేత అండ్ ద్రాక్షరసం పానము చేయుట చేత, మద్యపానము తాగటము చేత మతి చెడిపోతుంది, వెర్రోళ్ళైపోతున్నారు. ఇక్కడ 2 మాటలు మీరు నోట్ చేసుకోవాలి. వెర్రితనం అంటే మతిపోయిన పరిస్థితి, మతి చెడగొట్టిన పరిస్థితులు. ఏంటయ్యా అనంటే ఏ వ్యభిచారపు క్రియలు, బి త్రాగుడు, వ్యసనం. ఈ 2 క్రియలు ఏ వ్యక్తిలో పనిచేస్తాయో ఆ వ్యక్తి వెర్రోడు, మతిపోయిన స్థితిలో ఉంటాడు. మతి స్థిమితంలో ఉండడు, మతిపోయిన పరిస్థితిలో ఉంటాడు. వెర్రి ద్రాక్ష ఇదిగో దీనికి గుర్తుగా కనబడుతుంది. ఈరోజు చాలామంది భక్తి జీవితాలు మీరు చూడండి, వాళ్ళు ఎంత కష్టపడతారో ఉదయం పనిలోకి వెళ్ళి సాయంకాలం దాకా. ఏంటి ఉపయోగం? సాయంకాలం దగ్గర బ్రాందీ షాప్ దగ్గర మొత్తం ఒక్కరోజు కష్టపడి 3 రోజులు కష్టపడిన సంపాదన అంతా తగలేస్తూ ఉంటాడు. అసలు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఏం ఆలోచన లేదు. ఎందుకయ్యా? వెర్రోడు, మతి స్థిమితం లేనోడు. ఇదిగో సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను ద్రాక్ష తోటలో నాటింది ఎందుకంటే మంచి ఫలాలు ఫలిస్తావని. అంతేగాని కారు ద్రాక్షలు, వెర్రి ద్రాక్షలు పనిచేసేటట్లుగా
నీలోనికి వ్యభిచారపు ఆత్మ పొరపాటున చోటు ఇవ్వకూడదు. త్రాగుడు వ్యసనానికి పొరపాటున చోటు ఇవ్వకూడదు. ఈ రెండు కూడా మనిషికి మతి లేకుండా చేస్తాయి, వెర్రి ద్రాక్షలు కాసే స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈరోజు నా ప్రార్థన, ప్రతి కుటుంబం కట్టబడునుగాక, మంచి ఫలాలు ఫలించేవారుగా మారుదురుగాక, వెర్రి ద్రాక్షలు కారు ద్రాక్షలు తొలగిపోవునుగాక. దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరంటే నోవాహు. ఒకప్పుడు నీతిమంతుడే నోవాహు, ఒకప్పుడు వాడ కట్టినవాడే నోవాహు, ఒకప్పుడు తన ఇంటోళ్ళందరినీ రక్షించుకున్నవాడే నోవాహు, కృప పొందినవాడే, దేవుడు ఎలా చెప్తే అలాగ చేసిన వాడే. ఒకప్పుడు వాడంతా కట్టేశాడు, తన ఇంట్లో వాళ్ళని అంతటిని వాళ్ళలోకి చేర్చాడు, జలప్రలయం అంతా తప్పించబడ్డారు, అంతా బాగుంది. మరి ఎందుకు వచ్చిందో ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఏం ఆలోచన వచ్చిందంటే, ఒక ద్రాక్ష తోట కూడా వేద్దాం అనుకున్నాడు. ద్రాక్ష తోట వేశాడు, బాగానే ఉంది. వేసిన ద్రాక్ష తోట ద్రాక్షకాయలన్నీ అమ్ముకుని లాభాన్ని చేకూర్చుంటే బాగుండేది. అలా కాదు కానీ ద్రాక్ష తోట వేసిన తర్వాత అదే ద్రాక్ష తోటలోకి వెళ్ళి అదే ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడై వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు. ఆలోచించండి, ఒకప్పుడు నోవాహు స్థితి ఏంటి? నీతిమంతుడు. ఒకప్పుడు నోవాహు స్థితి ఏంటి? వాడ కట్టినవాడు, దేవుడు చెప్పినట్లు విన్నవాడు. ఇప్పుడు నోవాహు స్థితి ఏంటంటే మతి చెడిన స్థితిలో ఉన్నాడు, రక్షణ ఆనందం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు, వ్యసనానికి బానిసడైపోయిన స్థితిలో మత్తుగా ఉన్నాడు. అందుకే వస్త్రహీనుడైపోయాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితాలు మతి చెడిపోయిన వాళ్ళగా కాకుండా, వెర్రి ద్రాక్షాలు ఫలించేవారుగా కాకుండా, నీతి మార్గాల్లో ఫలించేవారుగా మార్చబడుదురుగాక. కొంచెం గట్టిగా ఆమెనని చెప్పండి. మీకు చరిత్ర చెప్తే బాగా అర్థమవుతుంది. మతి చెడిపోయిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. చదువుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కనుక ఒక పెద్ద ఆయన ఒక చిన్న ఉపమానం చెప్తే విన్నాను నేను. క్రికెట్, చాలామందికి మీలో చాలామందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. క్రికెట్ టీంలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన ఏమంటారంటే, వ్యసనం వల్ల మనిషి నీరు కారిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతాడంట. చూడండి, ఆ మాట చదివిస్తాను మీకు. కీర్తన 119:28. 119వ కీర్తన 28వ వాక్యం. తీయలేదా మీ బైబిల్? వ్యసనము వలన నీ ప్రాణం నీరైపోతుంది, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. అంటే ఒక వ్యక్తి వ్యసనానికి అలవాటు పడిపోయాడంటే ఆ వ్యక్తి జీవితం నీరు కారిపోయిన పరిస్థితి, ఇంకేం ఉండదు. ఈరోజు చాలామందిని చూడండి, సెల్ ఫోన్లో గేమ్స్కి వాళ్ళు ఆ వ్యసనానికి బానిసలు అయిపోయి ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో చదువు మీద దృష్టి పెట్టకుండా ఆ గేమ్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, టైం అంతా దాంతో గడుపుతూ ఉంటారు. మానేద్దాం అనుకుంటారు, మానలేరు. అలా అలవాటైపోయి చివరికి నీరు కారే పరిస్థితి. అందులో చాలామంది ఆన్లైన్ గేమ్లు ఆడి లక్షల రూపాయలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వ్యసనం మనిషిని ఏం చేసిందంటే నీరు కారేటట్లుగా మార్చేసింది. కొంతమందికి కొన్ని రకాల వ్యసనాలు ఉంటాయి, ఆ వ్యసనాలు మనిషిని ఎదగనివ్వు, ఏమీ లేకుండా చేస్తాయి. ఈ క్రికెట్ రంగంలో ఇద్దరు వ్యక్తులను ఆయన పరిచయం చేసి ఏమని మాట్లాడారంటే, సచిన్ టెండూల్కర్. ఎంతమందికి తెలుసు? ఏం సీరియస్గా ఉన్నారంటే ఇప్పుడు క్రికెట్ గురించి చెప్తారా? ఎంతమందికి తెలుసు? విన్నారా పేరు? చూసారా ఆయన ఫోటో? ఓకే. సచిన్ టెండూల్కర్ తర్వాత వినోద్ కాంబ్లే పేరు చెప్తారు ఒకసారి. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే, వీళ్ళిద్దరు కూడా మంచి క్రికెటర్సే. వీళ్ళిద్దరిలో ఎవరు మంచిగా క్రికెట్ ఆడతారు? ఈ పురుషులు మహారాజులు ఒకసారి చెప్తే బాగుంటుంది. అది అన్న బాగా చెప్పాడు. వినోద్ కాంబ్లే, సచిన్ టెండూల్కర్ కన్నా వినోద్ కాంబ్లే అద్భుతంగా ఆటగాడంట.
ఎందుకంటే ఒక వన్డే మ్యాచ్లో వాళ్ళిద్దరు కలిసి 600 పైన ఎక్కువ స్కోర్ చేశారు. అందులో వినోద్ కాంబ్లే ఎక్కువ స్కోర్ చేసి 7 వికెట్లు తీశాడంట. అది మా అన్నయ్య రెడీ చేశాడు. అంత కానీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారంటే సచిన్ టెండూల్కర్. ఎందుకయ్యా వినోద్ కాంబ్లే అంత అట్టడికి వెళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా చివరికి ఆ క్రికెట్ టీంని నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతూ ఉన్నాడంట. అది టీవీ నైనోడు తీసి అది చెప్తా వచ్చాడు. ఎందుకు అలా వినోద్ కాంబ్లే అలాగ అయిపోయాడంటే ఆయనకి వ్యసనం, త్రాగుడనే వ్యసనం అతన్ని అంతగా దిగజారిపోయినట్లుగా చేసింది. స్త్రీలోలుడు, బానిసత్వ బ్రతుకు అలా చేసేసింది ఆయన జీవితాన్ని. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వింటున్న మీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు మంచి ద్రాక్షలు ఫలించాలి కానీ కారు ద్రాక్షలు కాదు, వెర్రి ద్రాక్షలు కాదు. నీకున్న వ్యసనం ఏదో, నీ హ్యాబిట్ ఏదో, అది నీ జీవితాన్ని నీరు కారేటట్లుగా చేసేస్తుంది. ఏమీ ఉండదు ఇంకా. మా ఊర్లో, మా సొంత ప్రాంతంలో మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఒక ఆయన క్రికెట్ చాలా అద్భుతంగా ఆడేవాడు. స్కూలు అంతా అయిపోయిన తర్వాత బెల్ కొట్టేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటుంటే కొంతమంది క్రికెట్ ఉంటుంటే ప్రైవేట్ క్లాసులు జరుగుతూ ఉంటుంటే లాస్ట్లో అక్కడ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాడు. ఆయన పేరు నాకు ఇప్పటికీ గుర్తు, వాసు అని ఒక ఆయన. చాలా బాగా ఆడేవాడు. ఇక ఇండియన్ టీంలో కూడా తీసేసుకుంటారు. అంత మంచి బౌలింగ్ బాగా చేస్తాడు, క్రికెట్ బాగా ఆడుతాడు చాలా. కానీ ఎప్పుడు జరదాకిల్లి నవ్వులుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఫుల్గా తాగి గేమ్ ఆడుతూ ఉంటాడు. చివరికి చనిపోయాడు. సో ఎందుకు మీకు ఈ మాటలు చెప్తానంటే, మీరు ఏ వ్యసనం ఉందో ఆ వ్యసనం మిమ్మల్ని బానిసగా చేసేస్తుంది. కొంతమందికి ఈ త్రాగుడు లేదు, ఆ తర్వాత ఈ పాపపు క్రియలు ఏమీ లేవు, కానీ సెల్ ఫోన్ బాగా వ్యసనం వాళ్ళకి. ఫోన్ లేకపోతే ఈరోజు పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా ఫోన్తోనే ఉంటున్నారు. చదువుకోండిరా అంటే ఫోన్తోనే మాట్లాడుకుంటున్నారు. ఇంకా మరికొంతమంది సినిమా బాగా వ్యసనం వాళ్ళకి. కొంతమందికి సీరియల్ పిచ్చోళ్ళు ఉంటారు. నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో ఆ వ్యసనం నేను నీరు కారినట్లుగా చేస్తుంది. నువ్వు ఫలించాల్సింది మంచి ఫలాలు కానీ కారు ద్రాక్షలు కాదు. యేసు నామములో ప్రభు నీ హృదయం తెరుచునుగాక, నీ హృదయం తెరవబడునుగాక. మీరు కావాలంటే చూడండి, నోవాహు గురించి చదివిస్తాను మీకు. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతారు. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను. నెక్స్ట్ వర్డ్, ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనుడై. అంతే. ఎందుకు నోవాహు నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది? వ్యసనం, లేకపోతే మత్తు, బానిసత్వం. ఈరోజు ఆత్మీయులైన మీ అందరికీ నేను చెప్పే పాఠం, నువ్వు జయించగలిగితే తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మారుస్తాడు. దాని గుణం ఎరగక తీసుకొచ్చి అందులో వేసినప్పుడు చివరికి అది విషంగా మారిపోయింది. ఓకే, మూడో మాటలోకి వెళ్ళిపోతాం. థర్డ్ వన్, మూడోది కొండలో విషం అనండి. నోట్ చేయండి ఆ మాట. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 40వ వాక్యాన్ని. దైవజనుడా, కొండలో విషం ఉన్నది, కొండలో విషం ఉన్నది. ఓకే, నాతో చెప్పండి ఈ మాట, కొండలో విషం ఉన్నది అనండి. ఆ మాట ఒక్కటి నోట్ చేసుకుని ఇంకా తల పైకెత్తి ఈ మాట వినండి. ఇప్పుడు ఈ వెర్రి ద్రాక్షలు ఎందుకైతే అందులో వేసి వంట వండారో మొత్తం వంటంతా పాడైపోయింది. కొండలో విషం ఉంది, దైవజనుడా అని వాళ్ళు కేకలేస్తున్నారు కదా. నేను మిమ్మల్ని అడుగుతాను, నా ముఖం చూస్తూ మీరు నాకు సమాధానం చెప్పాలి. తేలికి విషం ఎక్కడుంటుంది? తోకలో. పాముకి విషం ఎక్కడుంటుంది? కూరలో. మనిషికి విషం ఎక్కడుంటుంది?
నిలువెల్ల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతే. ఇప్పుడు కొండ అంటే మానవ జీవితమే. కొండలో విషం ఉన్నట్లుగా ఇప్పుడు మానవ జీవితంలో విషపూరితంగా మారిపోయింది. మీరు అడగవచ్చు, విషం దేనికి గుర్తయ్యా? విషం దేనికి గుర్తయ్యా? ఇందులో మీకు చెప్తాను. సింపుల్గా చెప్పుకోవాలంటే పాపానికి గుర్తు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మానవ జీవితంలో మరణం లేదు వాస్తవంగా. ఏదైనా తోటలో దేవుడు మంచిగా ఉండండి అమ్మా అదమ్మవా అని అన్ని సౌకర్యాలు ఇచ్చి 7 దీవెనలు ఇచ్చి ఏలుబడి చేయండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, మీకు ఇదే డ్యూటీలో ఉండండి ఎన్ని చెప్పినా వద్దన్న పని చేస్తాడు మనిషి. ఆ ఫలం తిని మరణం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ మరణం అందరి మీద విలయతాండం చేస్తూ ఉంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. వాస్తవంగా కొండలోనికి విషము ఏమైందంటే అది జబ్బుగా మారిపోయింది. విషం ప్రమాదమే కదా, విషం తాగితే చనిపోతాడు. అలాగే పాపం చేసిన మనిషి మరణానికి దగ్గరైపోతున్నాడు. దీనికి విషము అనే సందర్భాన్ని మీకు 2 మాటల కింద AB అనే 2 మాటల కింద చెప్తాను. చూద్దాం. 140వ కీర్తన 140వ కీర్తన 3వ వాక్యం. 140వ కీర్తన 3వ వాక్యం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు పాము నాలుకలు వరే తమ నాలుకలు వాడిగా చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అయ్య బాబోయ్, వాళ్ళ పెదవుల కింద మరలా ఒకసారి చదవక, సర్ప విషం ఉందంట. అంటే విషపు మాటలు అనండి. అంతే, మన మాటల్లే చాలా విషం ఉంటుంది. అక్కడ ఏమన్నాడు తెలుసా? వారు నాలుకంట, పాము నాలుకంట. పాముకి 2 నాలుకలు ఉంటాయంటే ఎవరో పెద్ద అని చెప్తే విన్నామా, నేను చూడలేదు. ఆ పాము ఏడ్చవుతామా? పాముకి 2 నాలుకలు ఉన్నాయంట. సర్పము నాలుక కింద అక్కడ చెప్తూ ఏమంటాడంటే విషం ఉన్నది అన్నాడు. ఈరోజు మనిషికి కూడా 2 నాలుకలు. విషపూరితమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది సంఘాల్లో, సమాజాల్లో, కుటుంబాల్లో, అత్త మీద కోడలు, కోడల మీద అత్త, కుటుంబాల్లో విషపూరితమైన మాటలు. చివరికి కుటుంబాన్ని విషంతో నింపేసిన పరిస్థితి మటది. అందుకే మాటలలో కూడా పాపం ఉంటుంది. యోబు అంటాడు కదా, నేను మాట్లాడటి పాపం చేయటానికి నా నోటికి అవకాశం ఇవ్వలేదన్నాడు. అందుకే మనకి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఎక్కువ వినాలి. 1 నోరు ఇచ్చాడు, తక్కువ మాట్లాడాలి. మనమంతా రివర్స్లో ఉంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు ఏమవుతాయంటే విషంగా మారిపోతూ ఉంటాయి. చూడండి, కొత్తగా వివాహమైన కుటుంబాలు, భర్త రోజు డ్యూటీకి వెళ్తూ ఉన్నాడంట. అత్తమ్మ కూడా ఏదో చిన్నగా డ్యూటీ చేసుకుంటుంది, మామయ్య కూడా. ఇంట్లో ఎవరు కోడలు ఒక్కరితే ఉంటుంది. భర్త డ్యూటీకి వెళ్ళిపోతారు. పిల్లల్ని కూడా ఇంకా ఒకటే పిల్లోడు పుట్టాడు, జాగ్రత్తగా వాడిని పెంచుకుంటూ చూసుకుంటా ఉంది. ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కదా, ఎదిరింటోళ్ళో పక్కింటోళ్ళో ఎవరో ఒకరు ఉంటారు. మనం ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు, వదినా అని కూర్చుంటారు. వచ్చి, ఇదిగో మీ ఆయన నీకు ఫ్రిడ్జ్ కొన్నాడు, డబల్ కెట్, అన్ని ఇంట్లో అన్నీ సమకూరుస్తున్నాడు కదా, ఇదిగో నువ్వంటే ప్రేమ కాదు, మీ ఆయన పూర్వజన్మలో యేసు రక్తమే చేయి అలా పుట్టుంటాడు. ఏదో చెప్పేసింది మాట. కావాలంటే ఈరోజు సాయంకాలం వచ్చిన తర్వాత మీ ఆయనకి టెస్ట్ చేయి, పరిశీలించు, స్కాన్ చేయి అని విషపూరితమైన మాటలన్నీ చెవిలోకి ఎక్కిచ్చేసింది. ఆయన నాకెందుకులే అమ్మా స్తోత్రం అని వెళ్ళిపోయింది. పాప మళ్ళీ ఆయన వచ్చాడు డ్యూటీ నుంచి. వచ్చిన తర్వాత రావటం మంచిలు తాగుతావా, తిన్నావా, ఇంకేం అడగలేదు. నువ్వు అలా అంట కదా,
ఇలా అంటే కదా మొత్తం అది ఇది అని చెప్తే పాపం కొత్తగా కట్టబడిన ఇల్లు, కొత్తగా కట్టబడిన కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరంటే ఆ ఇంటి పక్కోళ్ళో లేకపోతే ఎదిరింటోళ్ళో ఎవరో. ఆ విషపూరితమైన మాటలు ఏం చేసినాయి అంటే మనిషి మీద ప్రేమ లేకుండా చేశాయి. ఈరోజు నీ ఇంట్లో కూడా, నీ కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఆవేశంలోనో అనాలోచనలోనో ఎవరెవరో ఏదో అన్న మాటలన్నీ మనసులో పెట్టుకుని ఆ మాటలు అనడం వల్ల విషంగా ఒకవేళ నీ జీవితం మారిపోయిందేమో. ఈరోజు నీ నాలుక విషపూరితంగా కాకుండా మాధుర్యంగా మారునుగాక. విషపు చూపు అనండి. చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 9వ వాక్యం. సమూయేలు మొదటి పుస్తకం 18:9. లేదా మీరు బైబిల్లో అంతసేపు రిఫరెన్స్ చూపించే. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద చూసారా, ఓ పక్కనేమో విషపు మాటలు, మరో పక్కనేమో విషపు చూపు. చూడండి, సమాజంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమి చూసారంటే మంచిగా ఎదిగే చెట్టు కూడా మాడిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పడం. సమాజంలో చాలామంది చెప్తూ ఉంటారు కదా, అమ్మో ఆ సూపు మంచిది కాదండి బాబు. నేను అందుకే చెప్తాను, మీ కుటుంబాల్లో మరలా చెప్తున్నాను, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి చేర్చి రామ్మ ఇది హాలమ్మ, ఇలా ఉంటామమ్మ, ఇది డబల్ గెట్ మంచమమ్మ, ఇది నా బీరువమ్మ అన్నీ చూపించకండి. మీ బైబిల్లో హిజ్కియా అదే పని చేశాడు. హిజ్కియా అన్నీ చూపిస్తున్నాడు ఇంట్లోకి వెళ్ళి. అన్నీ చూసిన తర్వాత అడిగి ఏమనుకుంటుంది, ఓహో జాగ్రత్తగా స్వాహ స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే విషయం చూపు వచ్చేస్తుంది. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తాం కదా, ఊరు కాని ఊరు, పరాయి ఊరు నుంచి వచ్చాడు ఇస్సాకు, దేశం కాని దేశం నుంచి వచ్చాడు ఇస్సాకు. విత్తనం వేశాడు, నూరంతల పంట వచ్చేసింది. మేము ఎక్కడుండే ఏం చేయలేకపోతుంది, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయిపోతాడు చూద్దాం అనుకుని ఫిలిస్తీన్లు అసూయ చూపు వచ్చేసింది వాళ్ళకి. అందుకే ఇవన్నీ విషపూరితంగా మారిపోతున్న రోజులు మనకి. మనిషి డెవలప్ అవుతే, మనిషి ఎదుగుతుంటే వారవలేని వాళ్ళు సమాజంలో ఎంతోమంది వచ్చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ విషపు చూపు నీకు దూరం అవ్వునుగాక. ఇంతకీ సౌలు దావీదు మీద ఎందుకు అలా విషయ చూపు చూశాడు? ఒకటి రీజన్, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, అక్కోళ్ళు ఉన్నారు. దావీదుకేమో 10,000 కొలది అన్నారు, సౌలుకేమో, నేను అడుగుతున్నాను ఎవరు సీనియరు? సౌలు సీనియర్. జూనియర్ ఎవరు? దావీదు. జూనియర్నేమో హైలైట్ చేశారు, సీనియర్నేమో తగ్గించారు. అంతే, ఈడు వచ్చిన తర్వాత నా స్థితి పడిపోయింది అనుకుని ఆయన మీదకి. సో నేను అంటాను, అలా కాదు. ఎవరు ఎదిగినా ఆశీర్వాదకరంగా. ఆటో కూడా అద్భుతమైన టైటిల్ రాసుకుంటాడు, నీ ఏడిపే నా ఎదుగుదల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. సో మీరు అదే అనుకోండి. ఎవరైనా సరే ఎవరు ఎన్ని అనుకుంటారు. నన్ను చాలా చోట్లకి వెళ్తాం కదా, పాస్టర్ జాన్ వెస్లీ అని పిలవరు పాస్టర్స్, బిషప్ గారు వచ్చారండి, నేను ఆమెను అనుకుంటాను అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి అంతే. ఇప్పుడు ఏమండి వాళ్ళు అనుకుంటారు అన్నమాట, వాళ్ళ నాన్నగారులు ఆల్రెడీ పాస్టర్లు, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్న వాళ్ళకి ఆ సంఘాలు అలాగే ఉన్న డెవలప్ చేయలేదు. మనకి తండ్రి పాస్టర్ గారు కాదు, మనం ఒంటరిగా వచ్చాం, కష్టపడడం, సేవ దేవుడు అభివృద్ధి చేశాడు. అసూయ పడితే పడినేవాడు. నేను ఒకటే అనుకుంటాను, ఆమెను అనుకుంటాను అంతే. నీ ఏడిపోయి నా ఎదుగుదల ఇదే అనుకుంటాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ జీవితంలో కూడా విషయం చూస్తున్న వాళ్ళందరి హృదయాలు పరివర్తనలోకి వచ్చిన గాక. అసూయ అనేది ఒక విషయమండి, దురాశ కూడా ఒక విషయమే. దురాశ గర్భాన్ని ధరించి పాపం కంటదంట. పాపం వల్ల వచ్చే జీతం విషయం, మరణం. దురాశ కూడా ఉండకూడదు. నెక్స్ట్, కోపం ఉందే, అది కూడా విషయమండి. నీ కోపమే నీ శత్రువు. కోపంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలియదు. నేను అంటాను, కోపపడండి, కానీ పాపం చేసి సాయంకాలం లోపల సమాధానం పడిపోవాల్సిన స్థితి. ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను,
విషపూరితమైనవన్నీ తొలగిపోనుగాక. రైట్, ఆఖరి మాట, చివరి మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 40-41 వచనాలు. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేటుకు వడ్డించగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఆమెనండి ఒకసారి. రైట్, చివరిది మెత్తని పిండి అనండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. మెత్తని పిండి. ఈ మెత్తని పిండి దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుకి. ఆమేనండి. ఎలా చెప్పగలరు మీరు యేసయ్య మెత్తని పిండి అని ఎందుకని చెప్పారు అంటే, బైబిల్లో సాధ్యమైనంత వరకు నూనె అనే పదం ఎక్కడ వచ్చినా ఎక్కువ శాతం బైబిల్లో వాడిన నూనె ఏదంటే ఒలీవ నూనె. పిండి అనే పదం ఎక్కడ వాడినా గోధుమ పిండే వాడారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి గోధుమ పిండికి పోల్చి ఏం చెప్తారంటే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ అది బహుగా ఫలించదు అన్నారు. యేసయ్య కూడా గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినట్లుగా ఆయన కల్వరిలో గొప్ప త్యాగం చేశాడు. ఇంకా చెప్పుకోవాలంటే, గోధుమ గింజలా ఉంటే ఆహారంగా ఉపయోగపడదు. ఆ గింజ పిండిగా తయారవ్వాలంటే అది నలగొట్టబడాలి. యేసయ్య కూడా సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో నిజంగానే 1 కొడ దెబ్బలు భరించి నలగొట్టబడ్డాడు. ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. శరీరం నాగల చాలవలే దున్నబడింది. నిజంగా ఆ పిండి ముద్దగా తయారైంది యేసయ్యే. ఆ కుండలో ఉన్న విషయాన్ని మాధుర్యంగా మార్చింది యేసయ్యే. దేవునికి స్తోత్రం. కుండలాంటి మానవ జీవితాన్ని, విషపూరితమైన మానవ జీవితాన్ని మధురంగా మార్చింది యేసయ్యే. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? చూడండి, మీకు రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం చదివితే గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యేసయ్య. చూడండి, యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి భూమిలో పడి చనిపోకపోతే అది వంటిగానే ఉండును, ఒట్టిగానే ఉంటుంది. చనిపోయిన తర్వాత అది బహుగా విస్తరిస్తుంది. అంటే యేసయ్య కూడా కల్వరిలో నిజంగా గొల్గొతా కొండపై ప్రాణత్యాగమే చేశాడు. ఈ మెత్తని పిండి ఈక్వల్ టు యేసయ్య ప్రాణత్యాగము, యేసయ్య త్యాగానికి గుర్తుగా ఉంది. ఇంకా లేవీకాండంలోకి రండి. లేవీకాండం 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదవండి ఒకసారి. లేవీకాండం 2వ అధ్యాయం. ఎవరైనా దేవుడికి ఒక నైవేద్యం తీసుకురావాలంటే అర్పించినది గోధుమ పిండి, ఆ నైవేద్యానికి ఖచ్చితంగా గోధుమ పిండి అర్పించాలని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దీనికి ఆత్మీయంగా చెప్పుకోవాలంటే, క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్ష, ఆ పిండిలో ఏ జబ్బు లేదు. ఆహారం వడ్డిస్తే అనేకులు తిన్నారు. మనం కూడా క్రీస్తులోకి వచ్చాం కాబట్టి ఏ శిక్షా విధి లేదు. రోగము, రుగ్మతలు అన్నీ యేసయ్య సిలువలో భరించాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించని భద్రత దేవుడు నీకు దయచేయునుగాక. ఏది నీ ఇంటి మీద హాని చేయకుండా దేవుడు కాపాడునుగాక. నీ పిల్లలు, నీ కుటుంబం ఏ బలహీనతల మధ్యలో ఉన్నా అన్నీ తొలగిపోవునుగాక. ఏది నీకు హాని చేయదు. నమ్మితే ఒకసారి ఆమెనంటావా? యేసయ్య నిజంగానే నలగొట్టబడ్డాడు. తండ్రి తన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ గోధుమ గింజం పిండిగా తయారయ్యి ఒక ఆహారంగా ఈరోజు మనం ఉపయోగకరమైన ఆహారంగా ఉన్నామంటే ఆయన త్యాగమే, ఆయన చేసిన గొప్ప పుణ్యకార్యమే. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు కుండలో ఉన్న విషయాన్ని, ఆహారాన్ని బాగు చేసినట్లు దేవుడు సమస్తాన్ని బాగు చేస్తాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, పరిస్థితులన్నిటిని బాగుగా మారుస్తాడు. అయితే ఈ అద్భుతం జరిగేటప్పుడు 4 విషయాలు జరిగినాయి. నెంబర్ 1, పెద్ద
పెద్ద కొండ ఏర్పాటు చేశారు. అది ఒక మాటలో చెప్పాలంటే విజన్, దర్శనం. లేకపోతే మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా మాట్లాడాలంటే నీ ఎంపిక, నీ సెలెక్టింగ్ పెద్ద మనసు అయి ఉండాలి. వెలుచూపుతో కాదు, విశ్వాసంతో చూడు. ఓకే. నెంబర్ 2, వెర్రి ద్రాక్షలన్నీ. అంటే వెర్రి ద్రాక్షలంటే మీకు చెప్పాను, వాటి యొక్క గుణాన్ని గురించి మాట్లాడాను. వెర్రోడిగా మనిషి మతి లేనోడిగా మారిపోతున్నాడు వ్యసనాల వల్ల. అది మనలో ఉండకూడదు. 3rd వన్, కొండలో విషం వచ్చేసింది ఆ వెర్రితనం వల్ల. ఈరోజు కూడా మనిషి విషపు మాటలు మాట్లాడుతున్నాడు, కుటుంబాలు విడిపోతున్నాయి. విషపు చూస్తున్నాడు, ఎంతో నష్టం కలుగుతుంది. అలా కాదు, కానీ మెత్తన పిండి యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో నీ జీవితం ఏ జబ్బు లేకుండా అనేకులకి దీవెనకరంగా మారునుగాక. ఈ అద్భుతం ఈ రాత్రి నీ ఇంట్లో దేవుడు జరిగించునుగాక. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని